ప్రణామాసన్ కాళ్ళు జత చేసి నిటారుగా నిల్చొని ఛాతీ ముందు నమస్కార ముద్రను పెట్టాలి. ఊర్ధ్వ హస్తాసన్ చేతుల్ని పైకెత్తుతూ క్రమంగా శ్వాసను పూరిస్తూ సాధ్యమైనంత వరకు వెనుకకు వంగాలి. పాద హస్తాసన్ నడుము పైభాగాన్ని ముందుకు వంచుతూ శ్వాసను వదులుతూ పాదాల పక్కన అరచేతులను పెట్టాలి. అశ్వ సంచలనాసన్ కుడికాలిపై కూర్చుంటూ ఎడమకాలని వెనుకకు చాచాలి. శ్వాస పీల్చుతూ ముఖం ఎత్తి సూర్యబింబాన్ని దర్శించాలి. పర్వతాసనము చేతులపై భారం వేసి కుడికాలిని కూడా వెనుకకు చాచాలి. నడుమును పైకెత్తుతూ శ్వాస వదులుతూ నాభిని చూడాలి. శ్వాస పీల్చుకోవాలి. అష్టాంగాసన్ మొత్తం బాడీని టచ్ చేస్తూ నడుము పైకెత్తాలి. భుజంగాసన్ చేతులపై భారం వేసి గాలిని తీసుకుంటూ పైకి లేవాలి. గాలి వదులుతూ పర్వతాసన్, గాలి తీసుకుంటూ అశ్వ సంచలనాసన్, గాలి వదులుతూ పాదహస్తాసన్, గాలి తీసుకుంటూ హస్త ఉత్తానాసన్, గాలి వదులుతూ ప్రణామాసన్. సూర్య నమస్కారాల వలన నాడీ మండలం ఉత్తేజమవుతుంది. స్టామినా, ఫిట్నెస్ స్థాయిలు వృద్ధి చెందుతాయి. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కండరాల్లోని లాక్టిక్ యాసిడ్ తొలగిపోతుంది. కణాలలో పేరుకున్న కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. సూర్య నమస్కారాల వలన షట్చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. కండరాలు గట్టిపడతాయి. ఎండోక్రైన్ గ్రంథుల పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం నుండి విముక్తి లభిస్తుంది. సూర్యరశ్మిలోని విటమిన్ డి చక్కగా స్వీకరింపబడి ఎముకలు పుష్టివంతమవుతాయి. దేహంలోని విద్యుత్ రసాయనిక చర్యల్లో మార్పు కనిపిస్తుంది. స్ట్రెస్ హార్మోన్ల విడుదల తగ్గి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని ఆసనాలు వేసే టైం లేనప్పుడు కేవలం సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. మన శరీరానికి కావాల్సిన వర్కౌట్ అంతా జరిగిపోతుంది. బ్లడ్ ప్రెషర్, హార్ట్ సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్ గల వ్యక్తులకు మాత్రం దీని వలన హాని జరుగుతుంది. చేయకపోవడమే మంచిది. ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి.